చాలామంది తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే మీ పిల్లవాళ్ళ యొక్క భవిష్యత్తు మీరు వాళ్ళ మీద ఖర్చు మీద ఆధారపడి ఉండదు. మీ పిల్లవాళ్ళు చదవగలిగే క్యాపబిలిటీ అంటే వారి యొక్క సామర్థ్యం మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. కానీ ఈరోజు ఈ జనరేషన్ ఎలా తయారైందంటే పిల్లల చదువు విషయంలో పిల్లల యొక్క సామర్థ్యాన్ని అంచనా వేయడం అనేది పూర్తిగా అందరూ విస్మరిస్తున్నారు. అంటే అది స్టూడెంట్ కూడా అంచనా వేసుకోలేకపోతున్నాడు, తల్లిదండ్రులు వారి సామర్థ్యాన్ని అంచనా వేయలేకపోతున్నారు. జాయిన్ చేసుకున్న మేనేజ్మెంట్లు కూడా వాళ్ళ సామర్థ్యం లేదని తెలిసినా ఫీజు వస్తుందనే ఒకే ఒక షాక్తో ఏదో రకరకాల ఆఫర్లు చెప్పి రకరకాల విషయాలు చెప్పి వాళ్ళకి తల్లిదండ్రులకు అర్థం కాని విషయాలు చెప్పి వాళ్ళ చేతిలో వైకుంఠం చూపించి మాయమాటలు చెప్పి మోసం చేసే మేనేజ్మెంట్లు కూడా ఈరోజు చాలా ఎక్కువగా తయారయ్యాయి. కాబట్టి మీ దగ్గర ఎంత డబ్బున్నా మీ పిల్లవాడు గొప్పవాడు అవ్వాలని గ్యారంటీ లేదు. ఎందుకంటే మీ పిల్లవాడు చదవగలిగే సామర్థ్యాన్ని బట్టే మీ పిల్లవాడు భవిష్యత్తు అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రతి విద్యార్థి ఫస్ట్ తన చదవగలిగే సామర్థ్యం ఏంటో తెలుసుకోవాలి. ప్రతి తల్లిదండ్రులు ఫస్ట్ మీ పిల్లలు చదవగలిగే సామర్థ్యం ఏంటో తెలుసుకోవాలి. ప్రతి మేనేజ్మెంట్ ఫస్ట్ తన దగ్గర జాయిన్ అయిన స్టూడెంట్ సామర్థ్యాన్ని కూడా తెలుసుకోవాలి. వీళ్ళందరూ తమ సామర్థ్యానికి ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడే మీ పిల్లల యొక్క భవిష్యత్తు ఎంతో గొప్పగా రూపుదిద్దుతుంది. అంతేకాని మన ఏదో 2 లక్షలు ఫీజు కడితే ఎక్కువ మార్కులు వస్తాయనో, 10 లక్షలు ఫీజు కడితే ఎక్కువ మార్కులు వస్తాయనో, పలానా ఏదో చెప్పేస్తున్నారని అలా రకరకాల కారణాలతో మీరు ఊహించుకున్నట్లయితే మీ ఊహలుగానే మిగులుతాయి తప్ప అంచనాలోకి వెళ్ళరు. దానివల్ల నష్టపోయేది ఏమంటే మీ పిల్లవాళ్ళే. ఎందుకంటే మీ పిల్లలకి సామర్థ్యానికి మించి వాళ్ళు చదివించాలనుకున్నప్పుడు ఆ ఒత్తిడికి ఆ ప్రెషర్కి వాళ్ళు లోనయ్యి అసలు చదువు కూడా పక్కకు పోవడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి అన్ని చదువులు ఒకటి కాదు. ప్రతి చదువుకి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది, ప్రతి చదువులో ఒక డెప్త్ ఉంటుంది, ప్రతి చదువు ఒక క్రిటికల్ ఈజీ అనే ఒక సిస్టమ్ ఉంటుంది. కాబట్టి అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మీ పిల్లల యొక్క సామర్థ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మీ పిల్లలకి ఏది ఇష్టమో దాన్ని అడిగి మీరు కూడా మీ స్తోమతను దృష్టిలో పెట్టుకొని ఆ ఇష్టాన్ని మీరు తెలుసుకొని ఆ స్తోమతకు తగ్గట్టు మీరు ఎంతవరకు చదివించాలనుకుంటున్నారో దాన్ని కూడా తెలుసుకొని అందరూ కూర్చొని మంచి నిర్ణయం తీసుకుంటే మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తు కారణం అవుతుంది. ఇలాంటి నిర్ణయాలు ఏమైనా కావాలంటే నాకు ఫోన్ చేయొచ్చు, లేదా నేను సంప్రదించవచ్చు. సివి రామన్ జూనియర్ కాలేజ్ కిల్లంపూడిలో నేను ఎనీ టైం ఉంటాను, మీరు ఎప్పుడైనా సంప్రదించవచ్చు. ఓకే, ఆల్ ది బెస్ట్. మీ పిల్లల ఫ్యూచర్ బాగుండాలని అది మీ ఆలోచన బట్టే ఉంటుంది. మీ పిల్లల యొక్క ఫ్యూచర్ మీ ఆలోచన బట్టే ఉంటుంది. అది మీరు అతిగా ఆలోచించడం వల్ల ఉపయోగం లేదు. మీ పిల్లలతో సంప్రదించి నిర్ణయం తీసుకోవడం మాత్రమే మెరుగ్గా ఉంటుంది.